హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు సౌత్ సెంట్రల్ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఎలాంటి రాత పరీక్ష లేకుండా రైల్వేలో మనకు పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ ఇది ఎలాంటి మనకు అప్రెంటిషిప్ పోస్ట్ అయితే కాదు. మీకు దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి పర్ మంత్ 45,000 మీకు సాలరీతో వస్తుంది. అండ్ ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th అండ్ ఇంటర్ పాస్ అయి ఉండాలి. ఇంకోటి బ్రదర్, దీనికి మనకు జాబ్ లొకేషన్ కూడా సికింద్రాబాద్లో ఉంటుంది. అదేవిధంగా కొన్ని జోన్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే జోనల్స్, గుంతకల్ జోను ఇట్లా మనకు ఉన్నాయి కదా, అలాంటి జోన్స్లో కూడా మనకు జాబ్ లొకేషన్ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఎవరైతే సౌత్ సెంట్రల్ రైల్వే డిపార్ట్మెంట్లోనే జాబ్ చేయాలి, అవి కూడా రైల్వేలో పర్మనెంట్ ఉద్యోగాలు అనుకున్న వాళ్ళు వీడియో నేను వాటి చూసి మీకు క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటుంటే కంపల్సరీ అప్లై చేసుకోండి. ఇప్పుడు పూర్తి డీటెయిల్ చెప్తాను. అండ్ వీడియోస్ ప్రతి స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మీ ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి బ్రదర్. అండ్ అదేవిధంగా కొత్త వాళ్ళు మన వీడియోస్ని చూస్తూ ఉంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. అంటే మనకు సౌత్ సెంట్రల్ రైల్వే డిపార్ట్మెంట్ చేసినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. ఇది వెబ్సైట్లో కూడా ఉంది. మీకు వెబ్సైట్ లింక్ అండ్ అప్లై చేసే వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు రైల్వే రిక్రూట్మెంట్ సెల్లో సౌత్ సెంట్రల్ రైల్వే మనకు సికింద్రాబాద్ నుంచి రావడం జరిగింది. ఎప్పుడు వచ్చిందంటే అక్టోబర్ 25th మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ మొత్తం కూడా చూసుకున్నట్లయితే మనకు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలంటే అక్టోబర్ 25th నుంచి మనకు స్టార్ట్ అయిపోయింది. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేటు నవంబర్ 24th, 2025. మనకు నెక్స్ట్ మంత్ 24th వరకు అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇప్పుడు అయితే జరిగింది. కాబట్టి ఎవరికైతే ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ అండ్ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ముందుగా వచ్చేసి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, మైనార్టీస్ కానీ, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 250 రూపీస్ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ 250 రూపీస్ కూడా మీకు రిఫండ్ అయితే పడుతుంది అనమాట. అండ్ రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటుంది కదా, యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ జనరల్ క్యాండిడేట్ వాళ్ళు బాయ్స్ మాత్రమే, వాళ్ళు 500 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ 500 రూపాయలు కూడా మీకు 400 రూపాయలు మీకు రిఫండ్ అయితే పడుతుంది అనమాట దీనిలో. మళ్ళీ నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక మనకు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో జనవరి 1, 2026కి మీ ఏజ్ అయితే కౌంట్ అయితే చేసుకోండి. మినిమం 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 25 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక దీనికి ఎటువంటి ఎక్స్ట్రా ఏజ్ రిలాక్షన్ అయితే ఉండదన్నమాట. అయితే చూసుకోండి. అంటే మనకు డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్టు మనకు జనవరి 2, 2001 నుండి జనవరి 1, 2008 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మనకు అంటే ఈ నోటిఫికేషన్ మనకు 2 టైప్స్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. గ్రూప్ సి పోస్టులు భర్తీ చేస్తున్నారు అండ్ గ్రూప్ డి పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇప్పుడు గ్రూప్ డి అంటే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉంది కదా, లెవెల్ 1 పోస్టు, ఆ పోస్టులు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ముందుగా గ్రూప్ డి పోస్టులకు మెట్రికులేషన్ 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఇక్కడ ఐటీ ఉన్నా కూడా ఐటీ పెట్టచ్చు. లేదంటే కానీ అప్రెంటిషిప్ చేసిన వాళ్ళు కూడా అప్రెంటిషిప్ సర్టిఫికేట్ కూడా పెట్టి అప్లై చేసుకోవచ్చు. బట్ మినిమం క్వాలిఫికేషన్ మనకు 10th పాస్ సరిపోతుంది గ్రూప్ డి పోస్టులకు. ఇక రిమైనింగ్ ఏవైతే గ్రూప్ సి పోస్టులు ఉన్నాయి కదా, మనకు గ్రూప్ సి పోస్టులకు వచ్చేసి మనకు 12th ఇంటర్మీడియట్లో మీరు ఎనీ గ్రూప్, ఇంటర్లో మీరు బైపీసీ కానీ, సిఈసి కానీ, హెచ్ఎస్ కానీ, ఇంకోటి ఈక్వలెంట్ కూడా ఇచ్చాడు కాబట్టి మీరు డిప్లొమా చేసిన వాళ్ళు కూడా, డిప్లొమా హోల్డర్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్కి. ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే 10th క్వాలిఫికేషన్, అదేవిధంగా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కదా, ఈ క్వాలిఫికేషన్తో పాటు మనకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మనకు వేకెన్సీ మనకు ఏ డివిజన్లో మనకు ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు అంటే, ఇక్కడ నంద్యాల డివిజన్లో వచ్చేసి 5 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ గుంతకల్ డివిజన్లో వచ్చేసి మనకు 5 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా మనకు గ్రూప్ డి పోస్టులు అనమాట. అండ్ గుంటూరు డివిజన్లో వచ్చేసి మనకు 5 పోస్టులు, అండ్ విజయవాడ డివిజన్లో వచ్చేసి 5 పోస్టులు, హైదరాబాద్ డివిజన్లో వచ్చేసి 5 పోస్టులు అయితే మనకు కేటాయించడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు సికింద్రాబాద్ డివిజన్కి వచ్చేసి 5 పోస్టులు అనమాట. అండ్ ఫైనల్గా మనకు హెడ్ క్వార్టర్స్ ఏదైతే సికింద్రాబాద్ ఉందో అక్కడ మనకు 10 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు గ్రూప్ డి లెవెల్ 1 పోస్టులు అనమాట. ఇక అదేవిధంగా మనకు లెవెల్ 3 ఏవైతే ఉన్నాయో గ్రూప్ సి పోస్టులకి, అంటే మనకు ఇంటర్ క్వాలిఫికేషన్ పోస్టులకు వచ్చేసి ఓవరాల్గా మనకి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారంటే 21 పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనకు సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్స్ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ మీకు క్వాలిఫికేషన్తో పాటు మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలని చెప్పాను కదా, ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అని మనకు చాలా రకమైనటువంటి పోస్ట్ అయితే మెన్షన్ చేశాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ మీరు గ్రూప్ సి పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకోండి, హెడ్ క్వార్టర్స్ సికింద్రాబాద్లోన. ఇక్కడ మీకు 20 పోస్టులు ఉన్నాయి. ఈ 20 పోస్టులను మీకు గేమ్స్ అయితే ఉన్నాయి. అథ్లెటిక్ అని, షటిల్ బ్యాడ్మింటన్ అని, బాస్కెట్బాల్ అని, బాక్సింగ్ అని, క్రికెట్ అని, సైక్లింగ్ అని, జిమ్నాస్టిక్, ఖోఖో, పవర్ లిఫ్టింగ్ అండ్ వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, ఈ గేమ్స్లోనే మీకు పక్కనే మీకు ఈవెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఏ విభాగాన్ని మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే కూడా మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు గ్రూప్ డి పోస్ట్కి హెడ్ క్వార్టర్స్ సికింద్రాబాద్ మీరు అప్లై చేసుకోవాలంటే కనుక
అథ్లెటిక్, క్రికెట్, హాకీ ఈ గేమ్ సర్టిఫికేట్ వచ్చి ఉండాలి. ఇక అదేవిధంగా సికింద్రాబాద్ డివిజన్లో వచ్చేసి బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, బాక్సింగ్, జిమ్నాస్టిక్. హైదరాబాద్ డివిజన్లో వచ్చేసి హ్యాండ్బాల్, వాలీబాల్, హ్యాండ్బాల్. ఇక నెక్స్ట్ విజయవాడ డివిజన్ ఆర్చరీ, హ్యాండ్బాల్. గుంటూరు డివిజన్లో అథ్లెటిక్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్. అదేవిధంగా మనకు గుంతకల్ వచ్చేసి ఫుట్బాల్, క్రికెట్. ఇక నెక్స్ట్ నంద్యాల డివిజన్లో వచ్చేసి ఖోఖో, కబడ్డీ. ఈ విభాగంలో మీకు అంటే ఈ గేమ్స్లో మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మీకు ఎలాంటి రాత పరీక్ష అయితే కండక్ట్ అయితే చేయరు. ముందుగా మీరు ఏం చేస్తారంటే అంటే మీ అప్లికేషన్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ కూడా షార్ట్ లిస్ట్ చేసి మీరు ఎలిజిబుల్ ఉన్నారా లేదని చెక్ చేసి మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే పిలుస్తారు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు స్పోర్ట్స్ ట్రయల్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ స్పోర్ట్స్ ట్రయల్లో మనం ఏ విధంగా మనం పర్ఫార్మెన్స్ ఇస్తున్నాము, ఏ విధంగా గేమ్స్ ఆడుతున్నాము, మనకు గేమ్ నాలెడ్జ్ ఉందా లేదా మొత్తం కూడా వాళ్ళు అంటే మానిటర్ చేస్తూ ఉంటారు. అన్నీ కూడా చెక్ చేస్తూనే ఉంటారు అనమాట మనం గేమ్స్ ఆడుతూ ఉన్నప్పుడు. తర్వాత మనకు స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ ఉంటాయి కదా మనకు సర్టిఫికేట్స్ అనేది, దానికి కొన్ని మార్కులు అయితే మెన్షన్ చేస్తారన్నమాట. అదేవిధంగా మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కదా, ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా మనకు మార్కులు అయితే కేటాయించి మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, స్పోర్ట్స్ ట్రయల్ కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు వచ్చినటువంటి గేమ్స్ అచీవ్మెంట్స్ ఉంటాయి కదా, వాటిని మార్కులు యాడ్ చేసి తర్వాత ఎడ్యుకేషన్ మార్కులు యాడ్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ మనకు సెలక్షన్స్ అనేవి మనకి ఎక్కడ కండక్ట్ చేస్తారంటే సెలక్షన్ విల్ బి కండక్టెడ్ బై సౌత్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్స్ సికింద్రాబాద్. మనకు సికింద్రాబాద్ మాత్రమే సెలక్షన్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. దీనికి ఎవరైతే అప్లై చేసుకుంటారో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు. హౌ టు అప్లై విషయానికి వస్తే కనుక మనకు వెబ్సైట్ ఉంది చూడండి, www.ser.indianrailways.gov.in అనే వెబ్సైట్లో మాత్రమే మీరు లాగిన్ అయ్యి అప్లై అయితే చేసుకోవాలి. మీరు ఆ వెబ్సైట్ లింక్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు పైన లెఫ్ట్ సైడ్ అబౌట్ యూజ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అక్కడ మనకు ఆర్ఆర్సి, ఎస్సీఆర్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేశారంటే మనకు రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వాళ్ళు ఏవైతే భర్తీ చేస్తూ ఉంటారో ఆ వెబ్సైట్ సపరేట్ వెబ్సైట్కి అయితే ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయితే అవుతుందన్నమాట. అక్కడ మీరు నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసిన వెబ్సైట్ లింక్ వచ్చేసి ఇదనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మీకు నోటిఫికేషన్స్ ఉంటాయి కదా, దాన్ని క్లిక్ అయితే చేసుకోండి. దాన్ని క్లిక్ చేస్తేనే మనకు ప్రజెంట్ ఏవైతే యాక్టివ్ ఉన్నాయో అన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు థర్డ్ ఆప్షన్ చూసుకోండి, లింక్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ అగెనిస్ట్ స్పోర్ట్స్ కోటా 2025-26గా దానితో మీరు క్లిక్ చేశారంటే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఒకవేళ మీకు నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ మీకు నోటిఫికేషన్ మీద మీరు క్లిక్ చేసుకొని ఇప్పుడు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ ఉందిగా, దాన్ని అయితే క్లిక్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీరు ముందుగా మీ పేరు అయితే మీ 10th క్లాస్ మార్క్స్ ఏ విధంగా సేమ్ అదే విధంగా అండి, అంటే ఫస్ట్ నేము లాస్ట్ నేము అని. బట్ మీ పేరు మొత్తం కూడా ఫస్ట్ నేమ్లో ఇచ్చేయండి, లాస్ట్ నేమ్ నాట్ మ్యాండటరీ. అంటే ఇక్కడ మనకు దాన్ని ఫిల్అప్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సెకండ్ మీ మొబైల్ నెంబరు, థర్డ్ వచ్చేసి ఈమెయిల్ ఐడి. ప్రజెంట్ ఏవైతే యాక్టివ్ ఉన్నాయో అవి మాత్రం ఇవ్వండి, మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ. ఇక నెక్స్ట్ మనకు డేట్ ఆఫ్ బర్త్ మీ 10th మెమోలో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఇవ్వండి, డేట్, మంత్, ఇయర్ అనేది. మళ్ళీ చెప్తున్నాను, మనకు జనవరి 1, 2026కి మన ఏజ్ అయితే కౌంట్ అయితే చేస్తున్నారు. మినిమం 18 సంవత్సరాలు అయితే ఉండాలి, మ్యాక్సిమం 25 ఇయర్స్ ఉంటాడు. అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు సెండ్ ఓటీపీ అవుతుంది కదా, దానికైతే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏదైతే మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడి ఇచ్చారో వాటికి ఏదో ఒక దానికైనా కానీ లేకుంటే రెండింటికి కానీ ఓటీపీలు అయితే వెళ్ళిపోతాయి. ఆ ఓటీపీ అనేది వెరిఫై అయితే చేసి మళ్ళీ మీరు లాగిన్ అయితే అవ్వాలి, సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేశారంటే కానీ మనకు రిజిస్టర్ అయితే కంప్లీట్ అవుతుంది. తర్వాత మళ్ళీ మీరు లాగిన్ ఆప్షన్ అవుతుంది అనమాట. లాగిన్ అయ్యి మీ ఫోటో, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ స్పోర్ట్స్ డీటెయిల్స్, అదేవిధంగా మీ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. అన్నీ కూడా డీటెయిల్స్ ఇచ్చి పేమెంట్ చేసుకొని మీకు ఫైనల్ సబ్మిషన్ అయితే చేసుకోండి. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంతపడే మనకు సౌత్ సెంట్రల్ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు స్పోర్ట్స్ కోటా కింద మనకు నోటిఫికేషన్ వచ్చింది. దీనికి ఎవరికైతే క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటుందో అందరూ కూడా అప్లై చేసుకోండి. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ 45,000 అబ్బో మీకు సాలరీ అయితే వస్తుంది అనమాట. ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. మీకు నోటిఫికేషన్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో పిన్ చేసి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.